తయారవుతాయి. నేను చిన్నప్పుడు రోజుల్లో మా ఊళ్ళల్లో ఉన్నప్పుడు చదువుకునే రోజుల్లో రొయ్యల చెరువులు, చేపల చెరువుల దగ్గరికి వెళ్ళి కూడా అవి పట్టేటప్పుడు, పెంచేటప్పుడు, మేత వేసేటప్పుడు కొన్ని నెలల తరబడి నేను స్వయంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. మన ఫాలోవర్స్లో కూడా రొయ్యలు, చేపలు పెంచేవారు ఉంటారు. వాటికి వాడే మెడికేషన్స్ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే ఈ యాంటీబయాటిక్ డోసెస్, మెడికేషన్స్ ఎక్కువ ఉన్నాయని మొత్తం రిజెక్ట్ చేస్తుంటారు అక్కడ. మరి చాలా దేశాల్లో కూడా ఈ మందులు టెస్ట్ చేసి చూసుకుని మరీ కొనుక్కుంటారు. అంటే అంత విపరీతంగా వాడితే తప్ప ఆ తెగుళ్ళ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవన్నమాట. అలాంటి వాటిని సహజంగా కూరగాయలకి, ఆకుకూరలకి, లేకపోతే వీటికి వేసే మందుల కంటే వీటికి యాంటీబయాటిక్స్ ఏం కొట్టరు కదండి. అది వాటికి వాడే చేపలకి, రొయ్యలకి వాడేనంత మందులు వాటికి వచ్చిన తెగుళ్ళు